మిథున పెళ్ళి అయితే ఇంకా దేవ అయితే పూర్తిగా ఇంకా ఆపేసినట్టే. ఇంకా హర్షవర్ధన్ అయితే నా కూతుర్ని అసలుకి ఏం సంబంధం ఉంది అని మాట్లాడుతున్నావు అని చెప్పని ఇంకా తన దగ్గరకు వచ్చి అయితే అడుగుతాడు. ఇంకా అలా అడిగేటప్పుడు తనకి గన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళలేదు అంటే నేను షూట్ చేసి చంపేస్తాను అని చెప్పని తను బెదిరించేటప్పటికి ముందే ఇంకా దేవ అయితే మిథున పెళ్లి జరుగుతుంది, నా నుంచి మిథున దూరం అయిపోతుంది అన్న బాధలో తను ఉంటే ఇంకా హర్షవర్ధన్ అయితే మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చి గన్ పెడుతున్నప్పటికీ ఇంకా ఆ గన్ను అయితే దేవా చేతికి తీసుకొని రివర్స్ అయ్యి, ఇదే గన్ను నేనే పట్టుకొని మిమ్మల్ని చంపగలను, కానీ నేను చంపడానికి రాలేదు, నా భార్యని నేను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని చెప్పనని తనైతే మాట్లాడతాడు. ఇంకా అందరూ అలా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ మిథునని తీసుకొని వెళ్తాడు అని ఇంకా హర్షవర్ధను అలాగే రాహుల్ త్రిపుర అయితే ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా త్రిపుర అయితే తన తమ్ముడికి దక్కని మిథున అయితే ఇంకా ఎవరికి దక్కకూడదు, అయినా నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఈ పెళ్ళి ఆపుతాడు అని అనుకుంటే వీడు అసలుకి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పని తను అలా ఆలోచిస్తుంటుంది. లలిత అయితే పొరుగు అని పోయింది అంటే ఆయన బ్రతకుడు అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దేవ అయితే నేను మిథునని వదిలేసి ఉండడానికి కారణం ఎవరు, మీరు కాదా అని చెప్పనని ఇంకా హర్షవర్ధన్ గురించి ఇంకా మొత్తం నిజం అందరి ముందు అయితే బయట పెడతాడు. ఇంకా రిషి అయితే అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ, నా పెళ్లి జరుగుతుందా లేక వీళ్ళిద్దరి మధ్యస్థం జరుగుతుందా, అసలుకి ఏంటిది, ఇన్ని రోజులు దేవానే నా భర్త అని చెప్పని మిథున చెప్పలేదు, అలాగే మిథున నా భార్య అని దేవా చెప్పలేదు. వీళ్ళేమో ఏదో నిజం దాచిపెడుతున్నట్టు మాదిరిగా వీళ్ళు నటించారు. ఆఖరికి చేసింది ఎవరిని, నన్ను పెళ్ళి అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను ఇప్పుడు చేశారు. అయినా సరే మిథున నా ఫ్రెండ్ భార్య కదా అని రిషి అయితే మాత్రం కాంప్రమైజ్ అవుతాడు. ఇంకా మిథున చెప్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పని రాహుల్కి అలాగే హర్షవర్ధన్కి ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అలా సైలెంట్గా ఉండేటప్పటికీ ఇంకా రాహుల్ అయితే చూసావారా నా చెల్లెలు నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి తను సైలెంట్గా ఉంది ఏ విషయం చెప్పకుండాని, ఇంకా అదేనేమో నిజమేనేమో అని చెప్పనని ఇంకా దేవా అయితే తన మనసులో ఉన్న మిథున మీద ప్రేమనంతా బయటపెట్టి అలాగే తను చేసిన తప్పులు కూడా ఒప్పుకొని ఆఖరికి ఉరిశిక్ష వేసేవాడికి కూడా ఒక ఛాన్స్ ఇస్తారు అని చెప్పనని మొత్తం చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు. ఇంకా ఎక్కడ దేవా దూరం అయిపోతాడని చెప్పని అప్పుడు పిలుస్తుంది మిథున దేవాని. ఇంకా అలా పిలవంగానే దేవాకైతే మాత్రం సంతోషం, కానీ ఇంకా హర్షవర్ధన్కి అందరికైతే మాత్రం షాక్ అనమాట. ఏంది మిథున వెళ్ళిపోతుందా అని చెప్పనని ఇంకా అందరినీ నన్ను క్షమించండి అని చెప్పని మిథున అంటుంది. ఇంకా ఇక్కడ కూడా సెటిల్ అయ్యి ఇంకా దేవతో కలిసింది కదా అనుకుంటే ఇంకా సత్యమూర్తి వాళ్ళైతే అసలు నువ్వు మా కొడుకువే కాదు, నువ్వు చనిపోయినట్లు లెక్క అనుకుంటాము నువ్వు అని చెప్పనని ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. నువ్వు అసలు మా ఇంట్లోకి కూడా రావడానికి లేదు, నన్ను ఇంత పొరుగు చేసినావు కాబట్టి నువ్వు అని చెప్పనని ఇంకా తను మాట్లాడతాడు. ఇంకా శారద కూడా అయితే ఏడుస్తూ దండం పెట్టి నువ్వు నా కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పని, కానీ అటు వీళ్ళు చేసింది కూడా మంచి, ఎందుకంటే దేవా మీదనే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక భార్యాభర్తల్లాగా ఉండాలని చెప్పనని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇంకా శారద కూడా అలా బాధ పెట్టేటప్పటికి సరే అని చెప్పని ఇంకా దేవా మిథున అయితే వేరే కాపురం పెట్టడానికి అయితే వెళ్తారు. ఇంకా వెళ్ళేటప్పటికి హర్షవర్ధన్ ఆస్తుల నుంచి చిల్లిగా రాదు. అలాగే దేవా ముందే చెప్పాడు కదా మిథునకి, నేను పూర్తిగా నువ్వు ఎలా అయితే నన్ను కోరుకున్నావో అలాగే నేను మారిపోతాను మిథున అని చెప్పనని, ఇంకా అలాగే మారుకొని ఇంకా మిథునని చాలా జాగ్రత్తగా నా కోసం ఇంతమందిని ఎదిరించుకొని నా కోసం వచ్చేసింది అంటే నా భార్యని ఇంకా నేను జాగ్రత్తగా చూసుకోవాలి, తనకి కష్టం రాకుండా చూసుకోవాలి, తను ఎక్కడైతే అల్లారు ముద్దుగా పెరిగిందో ఆస్తి లాగా ఉండిందో అట్లాగా నా భార్యని నేను చూసుకోవాలి అని చెప్పనని ఇంకా దేవా అయితే ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంకా అదంతా వచ్చేటప్పటికి ఇంకా అలా అనుకుంటూ ఉండేటప్పటికి ఇంకా మళ్ళీ కథలోకి అయితే ఆదిత్య అయితే ఎంటర్ అవుతాడు. నేను ఆ రిషి నుంచి నా మిథునను దక్కించుకోవాలని నేను అనుకుంటే మళ్ళీ దేవాతోనే మిథున కలిసింది, ఇంకా వీళ్ళిద్దరిని మాత్రం వదిలిపెట్టడం ఇంక ఎవరి తరం కాదు అని చెప్పిన దేవాని, ఇదే నాకు మంచి అవకాశం, వేరే కాపురం పెట్టాలనుకుంటున్నారు కదా అలాగే పెట్టని, దేవాన్ని చంపి మిథునని నేను దక్కించుకుంటాను, నేను పుట్టిందే మిథున కోసం అన్నట్టుగా నేను బ్రతుకుతుంటే మళ్ళీ కూడా దేవతను కలిసిపోతుందా అని చెప్పని తనైతే ఇంకా మళ్ళీ అంటాడు. ఇంకా మిథున అయితే మాత్రం హ్యాపీ, ఎందుకంటే దేవాల మార్పు వచ్చింది, అందరి ముందు మిథున నా భార్య అని అన్నాడని చెప్పని ఇంకా మిథున విషయంలో కూడా దేవాకి హ్యాపీ అనమాట. ఎందుకంటే తను చెప్పిన ఒకే ఒక మాటతో కూడా తన కుటుంబాన్ని అలాగే అందరినీ వదులుకొని నాతో వచ్చేసింది, నా భార్య నన్ను అర్థం చేసుకుంది అని చెప్పనని హ్యాపీగా ఉంటారు. ఇంకా అంత హ్యాపీగా ఉంది అనుకున్న సమయానికి రాహులాగా ఆదిత్య అయితే మళ్ళీ
ఇంకా రిషి అయితే మాత్రం మిథున అలాగే నువ్వు ఇద్దరు కలిసి ఉండాలిరా, నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను మిథునని పెళ్లి దాకా తీసుకొచ్చి ఉన్నాను కదా అని చెప్పానంటే మా తప్పు కూడా ఉందిలే రిషి అని చెప్పని మిథున దేవ ఇద్దరు అంటారు. కానీ ఒక ఫ్రెండ్గా మీ ఇద్దరికి నేను ఏం చేయాలో అలాగే చేస్తాను, నా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుందరా అని చెప్పననేసి ఇంకా అమెరికాకి అయితే రిషి బయలుదేరుతాడు.